వందనం. ఈరోజు మరి దేవుని వాక్యంతో మేము ముందుకు వస్తున్నాం. మీ సత్యవతమ్మను కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 1 నుండి 12వ వచనం వరకు. యెహోవా ప్రతీకారం చేయి దేవా ప్రకాశింపుము. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉచ్చసించుదురు? వారు వదర్సు కఠోరమైన మాటలు పలుకుతున్నారు. దోషము చేయు వారందరూ దింకములాడుతున్నారు. యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు విచారించట లేదు అనుకుని యెహోవా వారు నీ ప్రజలను నలగగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు. విధవరాండ్రను పరదేశులను చంపుతున్నారు, తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. జనులలో పశుప్రాయులారా, దీనిని ఆలోచించుడి. బుద్ధిహీనులారా, మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు? చెవులను కలగజేసిన వాడు వినకుండునా? కంటిని నిర్మించిన వాడు కానకుండునా? అన్యజనులను శిక్షించువాడు, మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా? నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. ఆమేన్. మరో దేవుని వాక్యంతో రేపు ముందు ఉంటాను. అందరికీ శుభరాత్రి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృప, కాపుదల, రక్షణ, ఆశీర్వాదము మన అందరికీ ఇప్పుడు ఎప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.